పుట్టమధు గారు ఎందుకు ఎప్పుడు పార్టీలు మారుతుంటారు? ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత టీడీపీలో, తర్వాత కొన్ని రోజులు పీఆర్పీలో, మళ్ళీ టీడీపీకి వచ్చారు, మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చారు. సో ఇక్కడైనా బీఆర్ఎస్లో ఉంటారా, మళ్ళీ బీజేపీలోకి వెళ్తారా? మా ప్రజల ఆకలి తీర్చడానికి ఏ ప్లాట్ఫామ్ అయితే బాగుంటుంది, ఎట్లయితే తీర్చగలుగుతుంది. ఇచ్చిన హామీలను సరిగ్గా నెరవేర్చలేదని, వచ్చిన కొన్ని రోజులకే ప్రభుత్వం కూలిపోతుందని, తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తప్పుడు నిర్ణయాలని, ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి అని. ప్రతిపక్ష పార్టీ గొంతు విప్పకపోతే ప్రజలకు ఇవాళ కనీసం సాయం అందే పరిస్థితులు లేదు కనుక, ఒకసారి ఎమ్మెల్యే అయితే 5 సార్ల కలెక్టర్ ఐఏఎస్ చదివినంత అవగాహన వస్తుంది. ఒక ఫ్యాక్టరీ ఇప్పటి వరకు అక్కడ రాలే, ఒక ప్రాజెక్టు రాలే, ఒక ఐటీ కంపెనీ రాలే తల్లి. అంటే 4 కోట్ల రూపాయలు కూడా కట్టియలేనటువంటి పరిస్థితుల్లో మంత్రి ఎమ్మెల్యేలు ఉంటారంటే మీరు ఆశ్చర్యపోవాలి. గ్రామాలను తిప్పి ఆయనను గెలిపించడానికి అందరూ ప్రయత్నించి మళ్ళీ ఆయన మీద మీరు పోటీ చేశారు, గెలిచారు. ఆ టైంకు మోసం చేసి మోసగాడిగా నేను ముద్ర వేసుకోదలుచుకోలేదు. డబ్బు పంచకుండా ఎటువంటి వాళ్ళకి ఆఫర్ చేయకుండానే గెలిచిందంటారా? 100%. చాలా పెద్ద కులంగా చెప్పుకోబడేటువంటి బ్రాహ్మణ కులానికి యాంటీగా నేను ఉన్నా కనుక ఇవన్నీ నా మీద ఇవాళ కూడా మంత్రిలో కుల వివక్ష పెట్టలేకపోతా ఉన్నది. నక్సలైట్ల రహిత భారతదేశంగా తీర్చిదిద్దుతాం మనకు స్టేట్మెంట్ ఇచ్చి ఇమీడియట్ గా వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం అంటున్నారు. ఆ తుపాకులను వాడే కన్నా కళాన్ని వాడి చట్టాలను అర్థం చేసుకొని చట్టాలను వాడుకుంటే అంతకన్నా గొప్పగా మన వాళ్ళని తయారు చేసుకోవాలి. వర్గీకరణ జరిగితే నిజంగానే వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి అంటారా? ఈ దేశంలో ఎక్కువ సంవత్సరాలు సాగినటువంటి ఉద్యమం ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ, మాదిగా రిజర్వేషన్ పోరాటం దాదాపుగా 30 ఏళ్ళ నుంచి. 30 ఏళ్ళు నిజంగా గ్రేట్. మందకృష్ణ గారిని మనం అప్రిషియేట్ కూడా చేయాలి.